శాజియో. ఊరికి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఉన్న ఈ ప్లేస్కి రోజుకు చాలామంది వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళలో వీడు ఒకడు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది వాళ్ళ బాధలను షేర్ చేసుకోవడానికో లేదా ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి వస్తాడు. వీడి బాధను షేర్ చేసుకోవడానికి వచ్చాడు. అసలు వీడెవడు, వీడి కథ ఏంటో కాస్త వెనక్కి చూద్దాం. వీడి పేరు సనీ, సన్నాసి నాయుడు. సనీ, జస్ట్ సనీ. మన సన్నీ కూడా 100కు 90 మంది కుర్రాళ్ళలాగా 10వ తరగతి వరకు చదువుని, ఇంటర్లో సినిమాలని, బీటెక్లో అమ్మాయిని ప్రేమించి మొత్తానికి బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? తను ఫస్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్తున్నాడు. అదేదో మీరే చూడండి. May I come in, sir? Yes, come in. You are supposed to come down here by 11 o'clock, I think. Sorry, sir, but... Okay, let it be. You are Mr. Sanyas Naidu. Yeah, sir. You can call me Sunny, sir. Okay, let's proceed. Can I see your resume? Yeah, sure, sir. అయిపోయినాయి సార్. అయిపోయాయా? రెజ్యూమేస్ అయిపోయాయా? అంటే సార్ అందరికీ పనిచేసి ఇంకా ఐఎమ్ సారీ సార్, అయిపోయినాయి సార్. So, you applied for this job. Will you please brief me about this job profile? గుడ్ పోస్ట్ సార్, వెరీ వెల్ పెయిడ్ అండ్ నైస్ శాలరీ, వెరీ గుడ్ పోస్ట్ సార్. ఎక్సలెంట్ ప్రొఫైల్ సార్. Okay. At least tell me about this company. నైస్ కంపెనీ సార్, గుడ్ లుకింగ్, నైస్ ల్యాప్టాప్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ వెల్ మెయింటైన్ సార్. పోనీ ఈ కంపెనీ పేరైనా చెప్పవయ్యా? యానా సాఫ్ట్, జస్ట్ సెకండ్ సార్, ధ్యానా సాఫ్ట్ సార్, ధ్యానా సాఫ్ట్. Okay. All the best. థ్యాంక్ యూ సార్. You can leave now. ఇప్పటికే మనవాడు ఇంటర్వ్యూల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఎక్కడ సెంచరీ కొట్టేస్తాడని వీడి భయం. ఇక మనవాడి సెకండ్ ప్రాబ్లం చూద్దామా? అబ్బా పొద్దు నుంచి కాల్ చేయలేదు బాబు, పెద్ద చంపేద్ది. హాయ్ డార్లింగ్. ఓవర్ యాక్షన్ ఆపురా. నాకెందుకు గుర్తులేదు? ఈరోజు నేను ఫస్ట్ టైం నీకు రోజు ఇచ్చిన రోజు కదా. కాదురా బేవర్స్, ఈ రోజు నువ్వు నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన రోజు. ఇంత ఇంపార్టెంట్ అయినా మర్చిపోయావంటే నువ్వు నాకు ఎంత వాల్యూ ఇస్తున్నావో అర్థమవుతుంది. ఐ హేట్ యూ రా. ఇంకా నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేయకు ప్లీజ్. గుడ్ బై. ఐ హేట్ యూ. దీనమ్మ. సన్నిగాడికి ఇంటర్వ్యూ దుబ్బడంతో బాగా ఇరిటేట్ అయ్యి వీడికంటే పెద్దదకు ఫోన్ చేశాడు. వాడేం చేస్తున్నాడో ఒకసారి చూద్దామా? సార్ సార్ సార్, బైక్ చాలా ఫాస్ట్ గా నడుపుతున్నారు సార్. సూపర్. ఏంటి లిఫ్ట్ కావాలా? అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం వినండి. విషయం ఏంటంటే ఇదే రోడ్లో రోజుకి 2 యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే అంటే అందరూ బైక్ ఇన్సూరెన్స్ చేర్చుకుంటారు కానీ వాళ్ళకి చేర్చుకోవడం మర్చిపోతారు. అందుకే మీలాంటి వాళ్ళ కోసం మా కంపెనీ ఓ పాలసీ తెచ్చింది. నా పేరు డిఐసి ఏజెంట్ అశోక్ అండ్ మీకోసం తీసుకొచ్చాను యాక్సిడెంటల్ పాలసీ. డిఐసినా? డెత్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సార్. డెత్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇడియట్. ఆగండి సార్, మీరు ఈ పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు చచ్చిపోయారనుకోండి, ఇలా మనీ బ్యాక్ వచ్చేస్తుంది. సార్ ఒక్క నిమిషం, మీరు డౌట్ పడుతున్నారు సార్. మీ డ్రైవింగ్ మీద నాకు నమ్మకం. ఖచ్చితంగా మీరు 1 year లో పోతారు సార్. పాలసీ తీసుకుంటారా? ఫార్మ్స్ రెడీ చేయమంటారా?
చెప్పరా మావా. ఏం లేదురా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా, ఎవడైనా పాలసీ తీసుకుంటానన్నాడా? నీ అబ్బా కకృతి ఎదవా. అది కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళాను, మళ్ళీ దొబ్బింది. అరే, సచిన్ కి సెంచరీ మిస్ అవడం, సన్నిగడికి ఇంటర్వ్యూ దొబ్బేయడం కామనే కదరా. చొల్లాపి సాయంత్రం మన ప్లేస్కి వచ్చాయి. అవునా, ఇంట్రా ఓదార్పు యాత్ర ఏమైనా ప్లాన్ చేసావా? అలాంటిదే ప్లాన్ చేశా, వచ్చాయి. నువ్వు ఫుల్ వాల్యూమ్ తో వచ్చేసాయి, కుమ్మేద్దాం అంతే. ఆ పెట్టింకా ఈ కకృతి నాడు ఫ్రీగా వస్తే ఫినాల్ కూడా తాగుతాడు ఈడ అబ్బా. ఈ ఎంటర్ అయింది ఎవరు అనుకుంటున్నారా? టైగర్, మన సన్నిగడ్ ఫాదర్. సనీ 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 నానా వస్తున్నా. ఏరా ఇంటర్వ్యూ ఏమైంది? అంటే అది నాన్న. ఎప్పుడు తెలుసుకుంటావు అసలు బాధ్యత నువ్వు? ఇట్లా అయితే ఎట్లా చెప్పు? ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తావు, ఒక్కటి కూడా ఫైనలైజ్ అవ్వదు. ఒకసారి ఫస్ట్ రౌండ్ అంటావు, ఒకసారి సెకండ్ రౌండ్ అంటావు, థర్డ్ రౌండ్ అంటావు. ఒకసారి ఎక్కువైపోయింది క్వాలిఫికేషన్ అంటావు, ఒకసారి తక్కువైపోయింది అంటావు. ఈడియట్, యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. కనీసం ఆ సురేష్ గారిని చూసారు, గుర్తు తెచ్చుకోరా. పో లోపలికి. ఇక్కడ కూర్చోవచ్చా? సారీ అండి, మా ఫ్రెండ్ వస్తున్నాడు, సారీ. మేనర్స్ లేకుండా ఏంటిది, చెప్పే కదా ఆల్రెడీ. మేనర్స్ ఉంది కాబట్టి అడిగి కూర్చున్నా, లేకపోతే అడగకుండా కూర్చున్నా. ఏదో మనకెందులే. ఒక్క నిమిషం. మమ్మ చెప్పరా. ఎక్కడ చచ్చావురా? అరే, ఒక చిన్న పని పడిందిరా. రే వస్తా అని చెప్పావు కదరా. అంటే ఒక బకరాగాడు దొరికాడు రా, వాడి బొచ్చుకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను రా. అయిపోద్ది. నువ్వు క్యారీ ఆన్ రా మామ, ఏమనుకోద్దురా ప్లీజ్ రా, నువ్వు క్యారీ ఆన్ రా. ప్రశ్న రావట్లేదా? మామ ఇది జాబ్ రా, అయినా నీకేం తెలుసు జాబ్ టెన్షన్స్? ఎప్పుడన్నా చేస్తానేగా. రే నేనేదో రోజు జాబ్ చేస్తాను రా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. నువ్వా జాబా? మావాడు జోక్ చేస్తున్నాడన్న. రే ఇప్పుడు చెప్తున్నారా, ఈ రోజు చెప్తున్నా. మా అమ్మ మంచి మమకారం మీ దొట్టు, నేను తిన్న పుట్టుకారం మీ దొట్టు. నా మీద వటకారంగా మాట్లాడే నీకు ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటారా నీ మీద. పెట్ నీ అబ్బా ఫోన్ పెట్. 7 సార్లురా అన్నా, నువ్వు చెప్పనా. ఉన్న 4 గంటలకు ఊడిపోవడం ఎంతసేపు? అయిపోద్ది, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. మరీ కారాలు ఎక్కువైనట్టున్నాయి. బై ది వే, ఐఎమ్ సిద్ధారెడ్డి. హాయ్, ఐమ్ సన్నీ, సన్నాస్ నాయుడు. బెరర్ స్క్రూ డ్రైవర్ ఒకటి. మీకు సార్? 1 నెయిల్ కటర్ ప్లీజ్. జస్ట్ జోక్ చేసి. మన దగ్గర షాంపైన్ ఉందమ్మా? షాంపైనా సార్? ఉంది సార్. మన దగ్గర రాయల్ స్టాగ్ ఉందా? రాయల్ స్టాక్ సార్? ఉంది సార్. ఫుల్ బాటిల్ ఉందా? ఫుల్ ఉంది సార్. అయితే అందులోంచి ఓ పెగ్గెత్తుకొచ్చాయి. స్మాల్ లార్జా సార్? ఎలా కనపడుతున్నాయంటే ఓ స్మాల్ ఎత్తుకొచ్చాయి. ఓకే సార్. ఏంటి సార్ చూడ్డానికి పాష్గా ఉన్నారు, రాయల్ స్టాగ్? మనం చేసేదే ఎదవ పని, దాన్ని ఇంకా రిచ్గా చేయాలనుకోవటం ఎదవన్నది ఎదవ పని. సర్లే కానీ ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అండి, చియర్స్ కొడదాం. చియర్స్. అసలేంటి నీ ప్రాబ్లం, ఏమైంది? అవన్నీ ఎందుకులేండి బాస్, వదిలేయండి. మొదటి పెగ్ కొట్టేంత వరకే మన పని, ఆ తర్వాత పక్కన కొడితేనే నా పని. అంటే బుక్ అయిపోయినట్టేనా ఇంకా? సరే కానివ్వండి, చెప్తాను. చెప్పావు కానీ చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు బాస్. క్లారిటీ ఉండడానికి ఇది కేవలం శంకరాభరణం కాదు, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర. అది కాదు బాస్, ఆఫీస్కి వెళ్ళావు వచ్చావు, కానీ ఈ మధ్యలో ఏం జరిగింది? అదొక విషాద చరిత్ర. సార్ అది మన ఇంటర్వ్యూ రిజల్ట్ ఎప్పుడుంటాయి సార్? అసలు ఇంటర్వ్యూ జరగలేదు కదా. అంతే బాస్, అంతే కానివ్వండి. నిత్యానంద టీవీ నేను దొరికినప్పుడు వాళ్ళు ఆనందపడ్డట్టు నేను నీ దొరికిన నువ్వు ఆనందపడుతున్నావు, కానివ్వండి. అసలు నీ ప్రాబ్లం జాబ్ రాలేదనా, ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదనా? రెండో ఒకటేగా బొక్క. రీసెంట్గా ఏదైనా ఫిల్మ్ చూసావా?
పంజా 10 సార్లు చూసా. టికెట్లు దొరికినాయి మరి? ఆడౌట్ వచ్చే 1 వీక్ ముందే థియేటర్కి వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేయించా. ఎందుకలా అడిగారైనా? ఏం లేదు, జాబ్ ప్రొఫైల్ తెలియకుండా రెజ్యూమ్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్తేను డౌట్ వచ్చి అడిగాను. అసలు ఈడేం చెప్పాలని ట్రై చేస్తున్నాడు? ఎవరు బాస్, గర్ల్ ఫ్రెండా? అవును బాస్. మరి ఎత్తు. లేదు బాస్, ఎప్పుడు ఫోన్ ఎత్తినప్పుడల్లా ఐ హేట్ యూ అంటే గుండె బదులైపోతుంది బాస్. ఇంతే బాస్, ఈ అమ్మాయిలంతా మనం చెప్పే అబద్ధాలకు పడిపోతారు. ఆ తర్వాత మనకి ఇలా ఫోన్లు చేసి చంపుతుంటారు. అంతే బాస్. అంటే అబద్ధాలా? ఏ, నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా? నేను ఎప్పుడు చెప్పలేదు బాస్. నేను తాజ్మహల్లో తాజ్ అయితే అది ముంతాజ్ మహల్లో ముంతాజ్. అబ్బా, చార్మినార్లో చారేం కాదు. సరే, నువ్వు ప్రపోజ్ చేయగానే ఆ అమ్మాయి ఎస్ అందా, నో అందా? ఆప్షన్ బి, నో. మరి తను నొప్పించడానికి నువ్వేం చేసావు? ఆప్షన్ ఏ, నువ్వు లేకుండా నేను ఉండలేనే. ఆప్షన్ బి, ఐ లవ్ యూ బేబీ. ఆప్షన్ సి, ఉదయాన్నే లేవగానే నా మొదటి ఆలోచన, పడుకునే ముందు నా చివరి ఆలోచన నువ్వే. ఐ లవ్ యూ. ఆప్షన్ డి, నువ్వు కలిసాకే ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తావు. ఆల్ ద అబౌవ్. అయితే మరి అప్పుడు చెప్పింది నిజమా, ఇప్పుడు చేస్తుంది నిజమా? మీ నాన్న విషయంలో కూడా. సరే, లెట్ మీ ఆస్క్ అనదర్ క్వశ్చన్. మహాప్రభో నన్ను వదిలేయండి, నేను బయలుదేరతా. అది కాదు సన్నీ, ఏంటి నీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోయినాయా? ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయని కాదు సార్, అసలు మీతో మాట్లాడాక నా ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలిసాయి. ఏంటి నీ ప్రాబ్లమ్స్ అంటే? ఫాదర్, గర్ల్ ఫ్రెండ్, జాబు? లేదు బాస్, నా ప్రాబ్లమ్స్ మా నాన్నో, నా గర్ల్ ఫ్రెండో, నా జాబో కాదు బాస్. నేనే బాస్. మీ మై సెల్ఫ్. ఓకే బాస్. ఏ సన్నీ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్. మేము ఇంతవరకు కామెడీగా చెప్పినా సీరియస్గా చెప్పాలనుకున్న విషయం మాత్రం ఒకటి. లైఫ్లో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మన వల్ల, మన నిర్లక్ష్యం వల్లే వస్తాయి. అది కనుక మనం తెలుసుకోగలిగితే మిగతా 10% ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోగలం. మొత్తానికి మన సన్నీగడ్ జాబ్ కొట్టాడు, మన టైగర్ ఫుల్ హ్యాపీ. నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మన సన్నీ తీర్చుకోవాల్సిన పగ వాళ్ళ కంపెనీ కొత్త పాలసీ ఇంట్రొడ్యూస్ చేసి వాడి మీద తీర్చుకుంది. ఆ పాలసీ ఏంటో మీరే చూడండి. అదే డివోర్స్ పాలసీ. డివోర్స్ పాలసీనా? అవును. ఇప్పుడు మీరు ఈ పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు విడిపోయేసరికల్లా ఈ మనీ డబుల్ అవుతుంది. మీకు డబుల్ అమౌంట్ వస్తుంది, మీకు డబుల్ అమౌంట్ వస్తుంది. మేమెందుకు విడిపోతాం? అమ్మాయిని చూసారా, కత్తిలా ఉంది, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అబ్బాయిని చూసారా, కంత్రిగాళ్ళలో ఉన్నాడు, ఆడు అవసరం మనకి. అయితే ఓకేనా, పాలసీ రెడీ చేయమంటారా, పేపర్ తీయమంటారా?